ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. ఇవాళ పాతకాలం వంట అలాగే ట్రెడిషనల్ స్వీట్ అయిన సున్నుపాకుండలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? మన వ్యూవర్స్ అందరికీ కూడా మన పాతకాలం వంట అయిన సున్నుపాకుండలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిద్దాము. దానికి కావాల్సిన సామాన్లన్నీ మనం రెడీగా పెట్టుకున్నాం కదా, ఏది ఎంత తీసుకున్నామో మన వాళ్ళందరికీ చెప్పు. బియ్యం పిండి, తడిపిండి అనమాట, అరకేజీ పిండి. ఇది తడిపిండా? తడిపిండి అరకేజీ పిండి. అందులోకి పావు కేజీ బెల్లం వేయాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేపాలి, నూనె వేపాలన్నమాట. అవి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నంగా కోసుకొని వేసుకోవాలి. నూనె వేపుకోవాలి, బాగుంటుంది. నువ్వు పప్పు వేసుకుంటాం. మిరియాలు పొడి చేసి మిరియాలు వేస్తాం, ఆనకాయలు వేసుకుంటాం. అయితే నేను ఒకసారి చెప్పేస్తాను అందరికీ. ముందుగా ఇక్కడ నేను తడి బియ్య పిండి అనేది తీసుకున్నాను. అయితే తడి బియ్య పిండి ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే, ముందుగా బియ్యాన్ని ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఆరబెట్టకుండా ఆ తడి బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకోవడం కానీ లేదంటే మరగ కానీ ఇచ్చేసుకుంటే మనకి తడి బియ్య పిండి అనేది రెడీ అవుతుంది. సున్నపాకుండలకు అయితే తడి బియ్య పిండి అనేదే ఉండాలి. అలాగే కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు తీసుకోవాలి, అది కూడా సన్నంగా తరిగి తీసుకోవాలి. అలాగే నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అర కేజీ బియ్య పిండికి పావు కేజీ బెల్లం అనేది తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 4 ఇలాచీలు కూడా తీసుకోవాలి. ఏం చేసుకోవాలి? కొబ్బరికాయ ముక్కలు వేపాలి. కొబ్బరికాయ ముక్కలు వేపించుకున్నామా? అలాగైతే పొయ్యి అయితే ముట్టించేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? నూనె వేయాలి. మనం నూనెతోనే కాకుండా నెయ్యితో కూడా వేపుకోవచ్చా? నెయ్యితో వేపుకునే చిన్న వాసన వస్తుందని వేపుకొని నూనెతోనే వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు వేస్తాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఎర్రగా వేగాలి, ఎక్కడ పచ్చిదనం అనేది ఉండకూడదు. మనకి ఎంత ఎక్కువ కొబ్బరి ముక్కలు ఉంటే సున్నపాకుండల టేస్ట్ అనేది అంత బాగుంటుంది. బెల్లం కొంచెం నీళ్ళేమ్మా, నీళ్ళే ఎంత వేస్తావో చూసేసి బెల్లం తురుముతాను. బెల్లం ఇప్పుడు ఇందులో వేసేస్తాను. చూడు కొంచెం కొంచెం అసలే. అమ్మమ్మ, మనకి పాకం ఏ విధంగా రావాలి? చేతికి గట్టిగా అడ్డుకోవాలి, బాగా అంటుకున్నాడు, బాగా వస్తుంది అన్నమాట. మరి పాకం వచ్చే లోపు తర్వాత ఏమైనా పని చేయాలా? బిర్యానీ ఉన్నాయి కదా, దంచేసిన. అయితే పక్కన రోడ్ ఉంది కదా, చూడు ఎంత వేస్తున్నాను. మిరియాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. పాపం ఏమన్నా పోతుంది, దుగ్గు ఏమి ఉండదు. 4 కాయలు చాలు. చూడు ఇలా దంచేసాను. చాలా పాకానికి తేడా ఏంటి? చిన్న గట్టి పొట్టు ఉండాలి, చిన్న మెత్తన పొట్టు ఉండాలి. పొంగడాలు తిని దీనిది చిన్న దాని మీద ఎక్కువ గట్టిగా వచ్చేస్తే మనకి పాకుండ్లు గట్టిగా అయిపోతాయి. అమ్మమ్మ, ఇందులో నలకలు ఉన్నాయి కదా, ఒకసారి వడకట్టేద్దాం. వడకట్టితే ఏమన్నా పోతాయి అన్నమాట. సున్నపాకుండలో మిరియాలే ఎందుకు వేసుకోవాలి? రుచికి. అప్పుడు అన్న పెద్దలు వంట మనవాళ్ళు ఉంటాడు, మా అమ్మ
పాకాలు అమ్మ వండేది చిన్నకోడలు వండేసి గోనకెత్తి ఇలా రావాలి. ఇలా వచ్చినాడు బాగుంటుంది, గట్టిగా కాకుండా లేతగా తేగలాగా రావాలి. పాకం వచ్చినట్టు ఇవన్నీ వేసేసుకోవాలి వేవేగా. చదివేసి మనం పిండేసి దించేయండి. పంపిడు పిల్లలకమ్మా నువ్వు. అమ్మమ్మ ఈ విధంగా ఇప్పుడు ఇందులో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఏంటి వేయాలి? కొంచెం నువ్వు కొట్టండి చూడు, కొట్టి తీసుకెళ్ళమ్మా. చూడు ఇలా కలిపిస్తాను. చాలా చాలు, బాగా మదాయించే. బాగా కలిపితే రుచిగా ఉంటుంది. నువ్వు నోసం వేయాలి కొంచెం. బాగా చేయండి, బాగా చేయండి. బాగా మదాయిస్తే బాగుండదు, బాగా ఉంటాయి. తిన్నందుకు కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పిల్లంతా చూడు. నూనె మెరిగిపోయింది, అలాగే వంట మీద వేయించుకోవాలా? చిన్న మంది మనం వేయించుకుంటే అమ్మమ్మ ఆ రంగులో వేయించుకోవాలా? ఆ రంగులో వేయించుకుంటే చిన్న మంట మీద బాగుంటాయి. మాట్లాడితే తొందరగా మాడిపోతాయి, కలర్ నల్లగా ఉండగా బ్రౌన్ కలర్ లో. నేను చేస్తానులే, నీకు వేడి కొట్టేస్తుంది. కానీ కొంతమందికి పగులు ఎందుకు వచ్చేస్తాయమ్మమ్మ? చాలా మంది సున్నపాకులు చేస్తారు కదా, పగుళ్ళు ఎందుకు వస్తాయి? పిండి తేడా పెట్టుకుని వస్తాయి. పాకం ఇదైపోతే పొగుళ్ళు వచ్చేస్తాయి. గట్టి పాకం పట్టేసినంటే పొగుళ్ళు వస్తాయి అన్నమాట. అయిపోయింది. రుచుడు తీసుకొని మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన సున్నపాకుండలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. వీటి టేస్ట్ ఏ విధంగా ఉందో నేను మీకు చూసి చెప్తాను. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది చూడండి. అమ్మమ్మ నువ్వు తిను. కారంగా ఉన్నాయి, సొంటి మిరలు వేసిన దాని మీద అలికాయలు, బెల్లం ఇవన్నీ బాగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. బాగా వేగింది, తింటే రుచిగా ఉంది.
చూడండి లోపల సాఫ్ట్ గా ఉంది, పైకి క్రిస్పీగా. ఇంటికి ఆరోగ్యంగా ఉంటుంది. సొంటి మిరాలు ఉన్నాయి కదా, బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు. పర్ఫెక్ట్ గా అన్ని కూడా మనకు కరెక్ట్ గా సరిపోయాయి. లోపల స్వీటు, అలాగే మనం ఏదైతే దంచుకున్నామో మిరియాలు, యాలకులు, వాటి ఫ్లేవర్ కూడా తెలుస్తూ, కొబ్బరి ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా నోటికి చక్కగా తగులుతూ చాలా బాగున్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ అమ్మమ్మ మనకి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన సున్నుండలను ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానన్నదండి. అయితే సాధారణంగా మనం సున్నుండలు అనేవి పంచదారతో రెడీ చేసుకుంటుంటాం కదా, ఈరోజు అలా కాకుండా బెల్లంతో మనకి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానన్నది. బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తినచ్చు. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? అమ్మమ్మ, ఇవాళ మనందరికీ కూడా నువ్వు బెల్లం సున్నుండలను ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానన్నావు కదా అన్నది. అమ్మమ్మ, సున్నుండలు చేసుకోవడానికి ఏ ఏ సామాన్లు మనకు కావాలి? 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ బెల్లం ఉండాలి. 1/4 కేజీ నెయ్యి ఉండాలి. బియ్యం చిన్న గ్లాస్తోనే బియ్యం ఉండాలి కొద్దిగా. అంటే మినపప్పు బెల్లం రెండు కూడా సమానంగా ఉండాలి. అదే మీరు కేజీల్లో కాకుండా గ్లాసుల్లో తీసుకున్నా సరే, 1 గ్లాస్ మినపప్పు అయితే 1 గ్లాస్ బెల్లం అనేది తీసుకోవాలి, 1/2 గ్లాస్ నెయ్యి తీసుకోవాలి. అలాగే బియ్యం కూడా చాలా తక్కువ, అంటే గుప్పెడంత తీసుకుంటే సరిపోతుంది. అయితే అమ్మమ్మ, మరి పొయ్యి ముట్టించేసావా? మినపప్పు 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 తీసుకుంటే బాగుంటుంది. మంట మీద వేపితే ఎర్రగా బాగా వేగితే దోరబోదుగాను పప్పు బాగుంటుంది. బియ్యం ఎప్పుడు వేయాలి? అవి వంపేసిన తర్వాత బియ్యం వేయాలి. అవి ఏరే వేపాలి. బియ్యమే ఎందుకు వేసుకోవాలి? ఉత్తు మినపప్పు చేస్తా బాగోదు, నోటికి అంటుకుపోద్ది. నోటికి అంటుకుపోద్దా? అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. అయిపోయిందా? ఇంకా యాగని వేగితే ఎంత అయితే అంత బాగుంటుంది. కలర్ రంగు రావాలి. అవి గోధుమ కలర్గా వస్తే ఇది వేగుతున్నాడు మంచి వాసన కూడా వస్తుంది కదా. వేగుతాడు మంచి వాసనే. ఈ చుట్టుపక్కల అందరూ వెళ్తుంది ఈ వాసనకి. బాలికాయలు, బిసిని పళ్ళు ఎన్ని వేసుకుంటే తింటే మంచి దీనిగా ఉంటుంది. పంచదార బాగుంటాయా బెల్లం బాగుంటాయా? పంచదార ఇప్పుడు కబడి చేసుకుంటాం, బెల్లంతో చేసుకుని బాగుంటే ఎవరైనా పిల్లలు వాడు తినచ్చు. ఇప్పుడు బెల్లం అంటే అందరూ పందారు కాదు. మీ ఎప్పుడైతే పందారు ఉండదు, బెల్లమే. మినువులతో చేసుకుంటాం. ఇప్పుడు గుండెపప్పు వచ్చింది కానీ మా అమ్మ వాళ్ళమ్మ మినువులతో చేసేది. మినువులు వేపేసి విసిరేసి ఆడించుకొచ్చేది అనమాట. అవి చేసేవారు. ఇప్పుడు అంతా గుండెపప్పు కాదు, గుండెపప్పు తెచ్చేసుకోవడం చేసుకోవడం. అవి పెద్ద పని కదా. చూడు ఎర్రగా అయిపోయినట్టు. ఇంకా వేగితే బాగుంటుంది, బాగా వాసన వస్తుంది. కానీ ఇలా కలుపుతూనే వేయించుకోలే, అలా కలపాల. మళ్ళీ మాడిపోతే మాడిపోతుంది. అలా కలుపుతూ ఉంటే దోరబోదుగాను గోధుమ కలర్గా వస్తే బాగుంటుంది. లేకుండానైతే పొల్లికి అంటుకుపోద్ది అనమాట. బాగా వేస్తే పొల్లి పంటుకోదు. తీసేద్దాము, ఎర్రగా అయిపోయింది కదా. మళ్ళీ పంపి బాగా పెట్టుకో. దీని మీద మినపప్పు తీస్తాం కదా, ఇప్పుడు బియ్యం వేయాలి. చదవమ్మా. మినపప్పుతో పాటే బియ్యం ఏమి చూసుకోవచ్చు కదా. బాగోదా? ఏరేయాలి. చల్లారిన తర్వాత ఆడించుకోవాలి.
అవి బాగా వేగాలి. అమ్మమ్మ చూడు బియ్యం కూడా అయిపోయినట్టుంది. బియ్యం తొందరగానే అయిపోయి దించేది. ఏది మళ్ళా దించే అరిసెడు ఎట్టు వంపుతుంది మీ అమ్మ. ఇప్పుడు ఇది చల్లారాక ఆడించేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చా? ఆడించుకుంటే బాగుంటుంది. అయితే పక్కన పెడతాను కాసేపు. పక్కన వేడి పెట్టండి. బెల్లం వేసుకోవాలి కదా మినపసుండలోని. ఈ విధంగా కూరేస్తున్నానే. మనం బెల్లం గుండ కూడా తీసుకోవచ్చా? బెల్లం పొడి ఉంటది కదా. తురిమేశాను. ఇప్పుడు ఏం చేయాలి? అందరు పిండి పిండి కూడా మనం రెడీ చేసుకున్నాం. ఇగో మనం మరకిచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసినా ఈ పిండి అందులో కాకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి? తెలుపు చూస్తున్నాను నువ్వు. అయితే అమ్మమ్మ ఇప్పుడు మనం బెల్లాన్ని ఇలా తురిమేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు దీన్ని ఇంకేం చేసుకోకుండా ఇలా వండలు చుట్టేసుకోవడమే. నెయ్యి వేస్తాం కదా నువ్వంతా. ఉప్పు నెయ్యి అయితే నువ్వు అన్నట్టే. బాగా నెయ్యి వేసుకుంటే అవసరం లేదు. బెల్లంలో పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ బెల్లాన్ని మనం తురుముకొని వేసుకున్నాం కాబట్టి పిండిలోని తొందరగానే కలిసిపోతుందండి. కాస్త చేత్తో మదాయిస్తూ అంటూ ఉంటే త్వరగా మనకి పిండి అనేది బెల్లంలో కలిసిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాం కాబట్టి తొందరగానే కలిసిపోతుంది. మీ దగ్గర బెల్లం పొడి కనుక ఉంటే బెల్లం పొడి కూడా యూస్ చేసుకోవచ్చండి. అది కనుక యూస్ చేస్తే ఈ విధంగా కూడా చేయవలసిన పని అయితే లేదు. డైరెక్ట్గా నెయ్యి వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే మార్కెట్లో మనకి బెల్లం పొడి కూడా అవైలబుల్గా దొరుకుతుంది కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే దంచుకున్న యాలకులు ఒక 2 వరకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మనం బెల్లంతో చేసుకుంటున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఈ యాలకుల పొడిని కూడా ఇందులో కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా బెల్లం అనేది పిండిలో ఎంత బాగా కలిసిపోయి మనకి రవ్వ రవ్వగా తగులుతుంది కదా, మనం ఆ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసేసుకోవాలి. చుట్టూ కానీ నెయ్యి అనేది వేడిగా ఉండాలి. నెయ్యి వేసుకునేటప్పుడు గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలండి. చల్లటిది వేసుకుంటే మనకి సున్నుండలు అనేవి సరిగ్గా చుట్టడానికి బాగోదు. గోరువెచ్చగా చేసుకొని వేసుకుంటే పిండిలో బాగా కలిసి సున్నుండలు అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే నెయ్యి కూడా ఒకేసారి వేసేసుకోకుండా మనం తీసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వండ్ల కింద చుట్టేసుకోవాలి. చుట్టేటప్పుడు కూడా కాస్త నొక్కి చుట్టుకుంటే మనకి సున్నుండలు అనేవి చాలా బాగా వస్తాయండి. కాబట్టి 2 చేతులతో కాస్త గట్టిగా నొక్కుతూ మనం సున్నుండలు అనేవి రెడీ చేసుకోవాలి. సున్నుండలకి మెయిన్ నెయ్యి అనేదే
చాలా ముఖ్యమైనదండి. నెయ్యి అనేది కరెక్ట్గా కనుక వేసుకుంటే సున్నుండలు అనేవి చాలా బాగా వస్తాయి. నెయ్యి ఏ మాత్రం తక్కువైనా ఎక్కువైనా సున్నుండలు అనేవి సరిగ్గా రావు. ఎక్కువైందనుకోండి సున్నుండలు అనేవి కరెక్ట్గా రాకుండా పాకిరిపోయినట్టు అయిపోతాయి. అలాగే నెయ్యి ఏ మాత్రం తక్కువైనా సరే సున్నుండ అనేది ఉండ సరిగ్గా చుట్టడానికి అవ్వదు. అలాగే తొందరగా కూడా విడిపోతుంది. కాబట్టి ఒక గ్లాసు మినపప్పు అయితే ఒక గ్లాస్ బెల్లం అయితే అర గ్లాసు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న సున్నుండలన్నింటినీ కూడా నేను ఒక గిన్నెలోని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మేము తీసుకున్న మినపప్పుకి బెల్లానికి నెయ్యికి సుమారుగా 20 సున్నుండలు వచ్చాయి. అది కూడా మీడియం సైజులో చేసుకోవడం వల్ల ఆ క్వాంటిటీలో సున్నుండలు అయితే వచ్చాయి. ఉండలు చుట్టేసాను అన్నీని. నిన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఓ ప్లేట్లో తీసుకో. అమ్మా అమ్మా చూడు, బెల్లం సున్నుండలు రెడీ చేసి చక్కగా ఆకులో పెట్టేసాను, కలర్ఫుల్గా కనిపిస్తాయని. నువ్వు టేస్ట్ చేసి చెప్పు అన్నీ సరిపోయో లేదో. అన్నీ సరిపోయినాయి, బాగా ఉంది. వాసన, నెయ్యి అవన్నీ బెల్లం అవన్నీ సరిపడగా ఉన్నాయి. లడ్డు ఉన్నట్టు ఉంది. తిన్నా బాగుంటుంది, బలమే ఇది. బెల్లం ఉండలోను అన్ని చిన్న కుర్రలు తిన్నా పెద్దోళ్ళు తిన్నా వాళ్ళు తిన్నా బలమే. ఏది ఒకటి తిని చూద్దాం ఎలా ఉందో. అమ్మమ్మ ఇగో తిను. బాగుందమ్మమ్మ, కరెక్ట్గా బెల్లం సరిపోయింది, నెయ్యి సరిపోయింది, మినపప్పు కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది. ఎప్పుడు మామూలుగా పంచదార సున్నుండలే కాకుండా అప్పుడప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బెల్లం సున్నుండలు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ సున్నుండలు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మమ్మ నువ్వు కూడా లైక్ చేయమని చెప్పు. అమ్మా లైక్ చేయండి. ఈ మరి సిన్నుండలో ఎలా ఉంటాయో బాగుంటాయో ఎలా ఉంటాయో తిని చూస్తే ఇక్కడ తెలుస్తుంది. తినాలా, తింటేనే తెలుస్తుంది. దీనిలో కానీ చాలా బాగున్నాయి. నార్మల్ గా మనం బెల్లంతో చేసుకుంటే కష్టం అని అనుకుంటాం కానీ బెల్లం సున్నుండలే చాలా హెల్దీ. పంచదార మనకి ఎప్పుడు ఉంటుంది, బెల్లం బలమైన మాట. ఇప్పుడు అంతా బెల్లంతో వంటే, పంచదార ఒగ్గిసినారు. పంచదార తింటే షుగర్లో వీళ్ళు అయ్యి అనేసి పంచదార ఒగ్గిసి అందరూ బెల్లంతోనే తింటుంటారు. తినండి, చాలా బాగుంది. కలర్ఫుల్ గా కూడా కనబడుతున్నాయి సున్నుండలు. బెల్లం వేయడం వల్ల చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయో.